1999 నుంచి 2004 వరకు మీరు రాజశేఖర రెడ్డి దగ్గర మిస్టర్ డిపెండబుల్గా పేరు తెచ్చుకొని ఎంతో చేదోడువాదుగా ఉన్నప్పటికీ 2004లో మీకు క్యాబినెట్లో చోటు లభించలేదు, స్పీకర్గా వచ్చింది. అయితే కొంత బాధపడ్డ స్పీకర్గా రావడంతో మీకు చాలా ఎలివేషన్ వచ్చింది. ఏఐసిసిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు సోనియా గాంధీ గారు కూడా మిమ్మల్ని సురేష్ రెడ్డి గారు బాగు చేస్తున్నారనే పరిస్థితి రాష్ట్ర ప్రజలే కాదు సెంట్రల్లో సోనియా గాంధీ గారి దృష్టిలో కూడా మీరు పడ్డారు. ఇది ఒక మంచి పరిణామము. అయితే 2009లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు అనుకున్న నేపథ్యంలో ఏఐసిసి మీకోసం అన్వేషించింది. అప్పుడు ఇక్కడ లోకల్ రాజకీయ కారణాల వల్లే మళ్ళీ ఇదైంది. మీకు ఎమ్మెల్సీ ఇచ్చి అయినా కూడా మిమ్మల్ని సీఎం చేయాలని ఏఐసిసి అనుకుంది అనేది ఒక ఆ రోజు వచ్చిన వాదన. అయితే ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులు, లోకల్ వర్గాలు, ఈ వర్గ విభేదాల వల్లే మళ్ళీ అది వెనక్కి వెళ్ళింది అనేది ఒక విషయం. దీని గురించి మీరు ఏమంటారు? నేను కూడా విన్నాను. ఇది ఏంటంటే 2009లో ఓడిపోయిన తర్వాత అనుకోని రాజకీయ వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది పెద్దలు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత. అప్పుడున్న వాతావరణంలో ఇటు ఆంధ్ర ప్రాంతానికి, ఇటు తెలంగాణ ప్రాంతానికి, అటు రాయలసీమకు 3 ప్రాంతాల నుంచి కొంచెం గుర్తున్న వ్యక్తి ఉంటే బాగుంటుంది, ఫర్దర్గా టర్మ్ ఎండ్ అయ్యే వరకు లీడర్షిప్ ఇవ్వగలుగుతారు, ఏ వ్యక్తి ఉంటే బాగుంటుంది అనేది ఒకటి చర్చ జరిగిన మాట వాస్తవమే. పోతే నేను ఆ రోజు శాసనసభ్యుని కాదు కాబట్టి, శాసనసభ్యుడు కానప్పటికి కూడా తీసుకొని చేయాలనేది చాలామంది పెద్దల్లో వచ్చాది. కానీ మీరు అన్నట్టు మరి రాజకీయ కారణాల, సాంకేతిక కారణాల నాకు తెలియదు. కానీ ఆ మాట ఈ రోజు వరకు కూడా వినిపిస్తూనే ఉంటుంది. అంటే అక్కడ బరిలో అంటే ఇంకా చట్టసభలో సురేష్ రెడ్డి గారు లేకపోవడంతోనే అటువైపు జైపాల్ రెడ్డిని ఒకవైపు, మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డిని గారు చూశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ మెజారిటీ మద్దతు లభించడంతో కిరణ్ కుమార్ రెడ్డి గారికి సీఎం కుర్చీ వరించింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా అయినారంటే ఆయన గొప్పతనం కాదని, ఆ సమయంలో సురేష్ రెడ్డి గారు చట్టసభల్లో లేకపోవడమే కిరణ్ కుమార్ రెడ్డికి కలిసి వచ్చిన అదృష్టం అంటుంటారు. దీనికి ఏమంటారు? అది డెస్టినీ అనుకోండి. డెస్టినీ తప్పనిసరిగా ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే మాట కాదు. కానీ ఆ సమయంలో ఎవరు ఉంటారు, వారికి అవకాశాలు వస్తాయి. ఇదంతా కూడా రాజకీయాల్లో మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో రైట్ టైంలో మనం రాంగ్ ప్లేస్లో ఉంటాం. అదృష్టం ఉన్నవాళ్ళు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉంటారు. సో ఆ విధంగా కొందరికి కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. ఎవరైనా చిన్న కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత క్యాడర్ పెంచుకోవాలి, నేను జిల్లా నాయకుని కావాలి, ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచన, తపన ఎవరికైనా ఉంటుంది. రాజకీయాలు ఎవరికైనా ఒక డ్రీమ్, అది ఒక స్థాయి కాదు. ఖచ్చితంగా నేను మంత్రి కావాలి. మొట్టమొదట గెలిచిన నాయకులు, ఎమ్మెల్యేలు కూడా నాకు మంత్రి క్యాబినెట్లో చోటు దక్కితే బాగుంటుంది అని ఆలోచించే రోజులు ఇవి. అలాంటి సమయంలో 2009లో గెలిచి ఉండింటే అరే నేను సీఎం అయ్యేవాడిని కదా, విశాల ఆంధ్రప్రదేశ్కి నేను సీఎం అయ్యేవాడిని, ఒకవేళ తెలంగాణ ఇచ్చి ఉండింటే కూడా నా చేతులతో ఇచ్చేవాడిని, అది 2 క్రెడిబిలిటీస్ వచ్చేది నాకు. విశాల ఆంధ్రకు సీఎం, తెలంగాణ ఇచ్చిన ఘనత సురేష్ రెడ్డిది. 2 కూడా మిస్ అయ్యాను, ఎంత పొరపాటు జరిగింది అని ఎప్పుడైనా బాధపడ్డారా? అంటే ఇది సాధారణ వాతావరణం కాదు అది బాధపడటానికి. ఎందుకంటే కొంచెం అనుకోని ఇన్సిడెంట్ అది. రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఇదంతా వచ్చాది. కాబట్టి నా మనసులో ఆ మరణమే నాకు ఇంకా పెద్ద బాధ కల్పిస్తుంది ఈ అవకాశం కంటే ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారు ఉంటే నాలాంటి వారికి ఇంకా చాలా మందికి అవకాశాలు ఏదో విధంగా కల్పించేవారు. అంటే కాంగ్రెస్ పార్టీలో నాగరాజు గారు 2 రకాల కార్యకర్తలం ఉంటాం. ఒకటేమో లాయలిస్టులు, ఒకటేమో లాబీయిస్టులు. నేనేమో లాయలిస్ట్ కేటగిరీలో ఉంటాను. అంటే ఇద్దరిది కూడా ఈక్వల్ రోల్, ఎవరు తక్కువ ఎక్కువ అని అనటం లేదు. కానీ ఈ ప్రస్తుత రాజకీయాల్లో లాబింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈయనే కూర్చొని నేను పార్టీకి సేవ చేస్తా అంటే ఇంటికి పోస్ట్ రాదు, ఎవరికైనా, నాకు రాదు, మీకు రాదు, ఎవరికి రాదు. కానీ ఈ లాబింగ్ అనేది ఎఫెక్టివ్గా చేసే వాళ్ళు ఉంటారు కొందరు. కాబట్టి ఒకవైపున లాబీస్ట్ ఉంటారు, ఒక దిక్కు లాయలిస్టులు ఉంటారు. నేను లాయలిస్ట్ కేటగిరీలో ఉన్నాను. దానికి కారణం నేను చెప్పాను కదా, సుమారు 110 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీతో మా కుటుంబానికి ఉన్న సంబంధాలు కాబట్టి నడుస్తూనే ఉన్నది, గర్వంగా ఉంటాను ఈ రోజు వరకు. అయితే ఆ లాబీస్ కేటగిరీలో ఉంటే బహుశా మీరు చెప్పేది నిజమయ్యేది. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్,
Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.